ఈరోజు సాహిత్యంతో సాయంత్రం కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవివేరులందరికీ నమస్కారాలు. ఈరోజు నేను బాలగంగాధర తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఆ కవితా సంపుటిలోని యుద్ధంలో రేవుపట్నం అనే కవితను తీసుకున్నాను సార్. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఒకటి చెప్పాడు, నేను కానీ నరికానంటే ఏ ముక్క ఎక్కడుందో కనుక్కోవడానికి వారం పట్టుద్దని. ఆ విధంగా ఈ కవితలో ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వారం పట్టుద్ది. అలా ఉంది. ఒక వాక్యం చదివితే దాన్ని అధ్యయనం చేసి చెప్పకపోతే అసలు దాన్ని అర్థం చేసుకునేదానికి చాలా కష్టంగా ఉంది సార్. అలా రాసున్నారు దీంట్లో వ్యంగ్యాస్త్రాలతో సహా. తిలక్ గారు దాన్ని ఎంత టఫ్గా ఉంటుందని నేను అనుకోవాలి. శీర్షిక మాత్రమే చూసి యుద్ధంలో రేవుపట్నం బాగుంది శీర్షిక అని చెప్పి పెట్టేశాను. చూసిన తర్వాత తెలిసింది లోపల ఫస్ట్ 4 లైన్లు అర్థం చేసుకునేదానికి వారం పడుతుంది. అలా ఉంది. అందుకని మొత్తం వాక్యాలుగా కాకుండా భావాన్ని మాత్రం అర్థం చేసుకున్నాను నేను అనుకుంటున్నాను. నాకు అంత శక్తి లేదు, భావాన్ని అర్థం చేసుకునేదానికి కూడా అంత శక్తి లేదు. కాబట్టి నేను ముందుగా కవిత చదువుతాను సార్. కవిత వినిన తర్వాత నేను ఆ భావాన్ని నాకు తెలిసినంత వరకు చెప్తాను. యుద్ధంలో రేవుపట్టణం. సముద్రంలో చీకటిలో ఓడలు, నగరంలో చీకటిలో నీడలు. రాత్రి గుండె మీద లేచిన మంటలు, సముద్రంలో ఎర్రని మంటల మాటలు. ఓడల్లో మేల్కొన్న మనుష్యుల ముఖాల మీద యాసిడ్ మచ్చలు. తీరానికి మధ్య హష్వర్టన్ వార్తలు. మనుష్యుల జేబుల్లో భయాల బొద్దింకల పరుగులు. ఎల్లో గ్రీన్ రెడ్ డేంజర్ సైరన్ కోతలు, ఫిరంగి మోతలు. ట్రెంచెస్లో నొక్కిపట్టిన ఊపిరి. చీకటిలో వ్యాపించిన మృత్యువు కావిరి. నగరం టవర్ మీద ఎక్కి ఎర్రగా చూస్తోంది. నగరం భయంతో గుండె బరువెక్కి నల్లగా చస్తోంది. లైట్ హౌస్ రాక్షసి తల చుట్టూ ఒకే కన్ను తిరుగుతోంది. నగరంలో నరాల మీద తుపాకీల వరసలు. గగనంలో విమానాల విరిసిన తెల్లని రెక్కల మధ్య ఆకాశం ఎర్రని ఎరుపు. చుక్కల మధ్య ఆకాశం చితికిన కురుపు. నగరంలో గదిలో పొలిటీషియన్స్, మనస్సులలో పిచ్చి గీతలు. సముద్రం ఎదలోంచి ఏవేవో కోతలు. ఆకాశం మీద కాలిన విమానాలు. సముద్రంలో మునుగుతున్న ఓడలు. అంటుకున్న ఓడలోంచి అరుపులు. ఇళ్లల్లో సన్నని ఏడ్పులు. గ్రీన్ ఎల్లో సైరన్ మోగిన అభయం. నగరంలో చీకట్లో ఒక్కసారిగా నల్లని చల్లని నిశ్శబ్దం. చటుక్కున నగరం చేతులెత్తి గుండెలు బాదుకుంది. సముద్రంలో మొసళ్ళు కంగారుపడి శవాల్ని మింగేశాయి. అద్భుతంగా ఉండే కవిత సార్ ఇది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇది సామాన్య విషయం కదా. అలా రాశారు. నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను సార్. యుద్ధంలో రేవుపట్నం ఇది ఏంటంటే యుద్ధకాల వాతావరణంలో దాని గురించి ఆయన రాసుకున్న కవిత. ఒక రేవుపట్టణం యుద్ధకాలంలో ఎలా మారింది అనేది ఈయన చిత్రించాడు దీంట్లో. సాధారణంగా రేవుపట్నం అంటే ఏం చేస్తున్నాడు, వాణిజ్యం, సందడి, జీవంతో నిండిన ప్రదేశం అనమాట. అంటే జీవం ఎలా ఉంటుందంటే వ్యాపారం సంతలాగా జరుగుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో యుద్ధం ప్రారంభమైన వెంటనే ఆ ప్రదేశం భయము, నిశ్శబ్దము, తర్వాత వచ్చి అనిశ్చితితో నిండిపోయింది. దాన్ని ఆయన దాంట్లో ఆ కవితలో చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత యుద్ధం రేవుపట్టణాన్ని, ప్రజల జీవితాలను ఎలా నాశనం చేస్తుందని ఆ భావోద్వేగాలని ఆ పదాలతో, ఆ పదాలతో అంత్యప్రాసని ఎక్కువగా వాడినట్టు నాకు అనిపించింది. తర్వాత యుద్ధాన్ని వీరోచితంగా కాకుండా ఇక్కడ దానివల్ల మానవులకి కలిగే నష్టాన్ని ప్రధానంగా దీంట్లో ఆయన చెప్పదలుచుకున్నాడు. యుద్ధం తర్వాత వచ్చే నిశ్శబ్దం ద్వారా యుద్ధ భీకరత, యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుంది, సామాన్యులు ఎంత భయపడతారు, అసహాయతతో ఎలా ఉంటారు, మానవతా విలువలు ఎలా క్షీణిస్తాయి, భవిష్యత్తులో ఏం జరుగుతుందని వాళ్ళు నిశ్శబ్దంగా ఎందుకుంటారు, వాళ్ళు హాహాహారాలు చేస్తారు, అంటే భయపడుతుంటారు ఏం జరుగుతుందని. ఆ తర్వాత అలా ఆయన రాయడానికి ప్రయత్నం చేశారు. ఆ అక్షరీకరించిన పదాలను మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండింది. నగరం టవర్ మీద ఎక్కి ఎర్రగా చూస్తుంది. నగరం భయంతో గుండె బరువెక్కి నల్లగా చూస్తుంది. ఈ కవిత చూస్తే నాకు రెడ్ అండ్ బ్లాక్, మొత్తం రెడ్ బ్లాక్ ఎక్కువగా వాడినట్టు అనిపించింది. బ్లాక్కి సంబంధించినవి, రెడ్కి సంబంధించినవి. విమానాల రెక్కల మధ్య ఆకాశం ఎర్రని ఎరుపు. చుక్కల మధ్య ఆకాశం చితికిన కురుపు. దీంట్లో చుక్కల సౌందర్యానికి ప్రతీక అయితే
గాయపడిన ఆకాశాన్ని చితికిన కురుపుతో పోల్చి బాధ వ్యధని దానికి జోడించి, అంటే ఆ సౌందర్యానికి జోడించి విరుద్ధ భావ సంకలనాన్ని ప్రయోగించాడు. దాన్ని విరుద్ధ భావ సంకలనం అంటారని నేను ఈరోజు తెలుసుకున్నా. విరుద్ధ భావ సంకలనం, ఆ ఒక సౌందర్యాన్ని ఒక వ్యధని రెండింటిని లింక్ చేశాడు అక్కడ ఆ లైన్, ఆ రెండు ఆ భావచిత్రాల్లో. దాన్ని విరుద్ధ భావ సంకలనం అంటారని నేను ఈ కవిత చదివినందువల్ల తెలుసుకున్నాను సార్. తర్వాత ఇదే చెప్పాను కదా, రెడ్ అండ్ బ్లాక్ రెండింటిని ఎక్కువగా మిక్స్ చేసినట్టు అనిపించింది. ఈ కవితలో పూర్తిగా స్వేచ్ఛగా ఆయన రాశాడు, స్వేచ్ఛగా అనిపించింది. ఆయన ఆ యుద్ధాన్ని, ఆ యుద్ధ వాతావరణాన్ని ఆయన స్వేచ్ఛగా రాశాడు. వ్యంగ్య ధోరణి ఎక్కువగా కనిపించింది, అంటే రాజకీయ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా వ్యంగ్యంగా దాంట్లో చూపించాడు. తర్వాత వచ్చి వాస్తవికతకు దగ్గరగా ఉంది, అది మనం వాస్తవాన్ని మనం చూసినట్లుగానే మనకు ఉంది. ఆంగ్ల పదాలు కూడా వాడినట్లు నాకు అనిపించింది సార్. ఎక్కువ ఆంగ్ల పదాలు ఎక్కువగా వాడినారు, ఎల్లో గ్రీన్ లాంటివన్నీ. తర్వాత ప్రజలు భయంతో వణుకుతున్న దృశ్యాలు, యుద్ధం వల్ల ఆర్థికంగా మామూలుగా సామాజికంగా ఎలా ఉంటుంది అనేది ఆయన ఫీల్ అయినట్లుగా ఆ విధంగా రాసినట్టు నాకు అనిపించింది సార్. అంత్యప్రాసను కూడా ఎక్కువగా ఉపయోగించాడు. తర్వాత యుద్ధం అనేది కేవలం సరిహద్దుల్లో కాదు జరిగేది, ప్రజల యొక్క హృదయాల్లో అని ఆయన ఉద్దేశం ఈ కవిత ద్వారా అని నేను అనుకున్నాను సార్. అది ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క నిర్ణయాల ఫలితంగా సాధారణ ప్రజలు ఎక్కువగా బాధలు పడతారు అని ఆయన అనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే శాంతి ఎంతో అవసరం, అంటే యుద్ధం కంటే కూడా శాంతి అవసరం అనేది ఈ కవిత ద్వారా చెప్పాలనుకున్నాడని నాకు అర్థమైంది సార్. యుద్ధంలో రేవుపట్నం అనే కవిత, దీన్ని చదివిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది అంటే యుద్ధం పట్ల మనకు కూడా అసహనం కలుగుతుంది, తర్వాత వచ్చి శాంతి పట్ల ఆకాంక్ష కలుగుతుంది అని నాకు అనిపించింది. తర్వాత ఈ కవిత మానవతా విలువలను కాపాడాలని ముఖ్యంగా సూచించే కవితగా నేనైతే భావిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు పెన్నా రచయితల సంఘం వారికి, కవివేరులందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సాహిత్యంతో సాయంత్రం కార్యక్రమం నాకు ఇంతటి మంచి అవకాశం కలిగించినటువంటి పెన్నా రచయితల సంఘం పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను ఎంచుకున్న కవిత పెట్టాను మేడం, పైన పెట్టండి చూడండి. నేను కాని నేను. నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు, నలుగురిని మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు. ఒక నిశార్ద భాగంలో నక్షత్ర నిహవ గగనం ఓరగా భూమి మీదకు వంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటున్నాను. నా హృదయ స్పందన మాత్రం నాకు వినిపిస్తూ ఉంటుంది. ఎదురుగా గోడ మీద బల్లి ఏకాగ్రంగా నా కేసి చూస్తూ ఉంటుంది. కిటికీ అవతల ఫెర్న మొక్క క్రీగంట కనిపెడుతూ ఉంటుంది. కీచురాళ్ల చప్పుడు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. పాత ఇటికల గుట్టలో మెలికలు తిరిగిన పాము బద్ధకంగా కదులుతోంది. అదే సమయంలో లేత ఎరుపు ఆవేశాన్ని ఒంటి నిండా కప్పుకొని కడుపులో వణికించే చలి కనబడకుండా ఆలోచనల మంటలు అంటించి కళ్ళ చివర నేను కాని నేను నీ వలపు దూరాన్ని ముడివేసుకుంటూ గొణుక్కుంటూ పాడుకుంటూ ఏదో రాసుకుంటున్నాను. నా లోపల ఎవరో చప్పున ఇటు నుంచి అటువైపు వెళ్ళిపోతూ ఆనవాలుగా వదులుతారు 20 ఏళ్ల నాటి జ్ఞాపకాన్ని. నా గది అవతల ఎవరో నవ్వుని నొక్కిపట్టిన ధ్వని నీళ్ళని కలిచినట్టు, రోదసిలో చీకటిలో అంతర్హిత సంగీతం తాలూకు శృతి చుట్టుకొన్నట్టు, మంచు మసక వెన్నెల కలిసిన శీతాకాలపు రాత్రి గుండెల మీద మరకలా పడుతోంది నా నిట్టూర్పు, ఏకాంతం మీద నా తీర్పు. ఎందుకు రాస్తున్నావంటే ఏం చెప్పను, ఎవరికి చెప్పనిప్పుడు? గోడ మీద బల్లి విసుగ్గా వెళ్ళిపోయింది. ఫెర్న మొక్క నిద్రపోతోంది. ఆకాశం నక్షత్రాల్ని జార విడిచి అంత ఎత్తుకు ఎగిరిపోయింది. నా చుట్టూ ఉన్న తెరలు జారిపోయాయి. నాకు నిజంగా మెలకువ వచ్చింది. కిటికీలోంచి శిశిరుత్తు క్షీణ చంద్రరేఖ గిలగిల్లాడినట్టు కంపించింది. ఇది వాస్తవంగా దీని యొక్క సమీక్ష చేసుకోవడానికి మీలాంటి పెద్దల్ని ఎందరినో సంప్రదించాను సార్. నేను వాస్తవం చెప్పాలంటే అసలు ఇతను ఎంతటి కవో, ఎంత అంతర్లీనంగా ఎంత భావాన్ని మనకు అందిస్తున్నాడో. నిజంగా ఆ కవిత్రయానికి పోతనామాచ్యులు,
ఇటువంటి పెద్ద పెద్ద కవులందరికీ అసలైన వారసుడు ఎవరంటే ఈయననే చెప్పుకోవచ్చు మనం. ఆనాటి ఆ పదాల పొందిక, ఆ రాతలు ఎలా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉంది. అయితే నేను ఈ సమీక్ష చేస్తాను, దాంట్లో ఇంకేమన్నా తేడాలుంటే మీరే మాకు దాని యొక్క సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఇది తిలక్ రాసిన అత్యంత ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఈ కవిత అమృతం కురిసిన రాత్రి సంపుటిలోనిది. కవితా నేపథ్యం: తిలక్ కవిత్వం భావ కవిత్వానికి అభ్యుదయ కవిత్వానికి మధ్య ఒక అద్భుతమైన వారధి లాంటిది. ఈ కవితలో కవి తన ఆంతరంగిక స్థితిని, కవిత్వం రాసే సమయంలో తాను పొందే అనుభూతిని, బాహ్య ప్రపంచంతో సంబంధం లేని తన మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ కవిత సారాంశం విషయానికి వస్తే, నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు, నలుగురిని మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు. ఈ విషయంలో కవి తనకు సాహిత్య లోకంలోని గొడవలు, వివాదాలు తెలియవని, అంతకంటే ముఖ్యంగా నలుగురిని మెప్పించడం తనకు అస్సలు తెలియదని స్పష్టం చేస్తున్నారు. అంటే ఆయన కవిత్వం పేరు ప్రఖ్యాతుల కోసం కాదని, ఆత్మ సంతృప్తి కోసమని అర్థం. ఒక నిశార్ద భాగంలో నక్షత్ర నిహవ గగనం ఓరగా భూమి మీదకు వంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ, ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటున్నాను. నా హృదయ స్పందన మాత్రం నాకు వినిపిస్తూ ఉంటుంది. ఎదురుగా గోడ మీద బల్లి ఏకాగ్రంగా నా కేసి చూస్తూ ఉంటుంది. కిటికీ అవతల ఫెర్న మొక్క క్రీగంట కనిపెడుతూ ఉంటుంది. కీచురాళ్ల చప్పుడు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే సార్, ఒక సినిమా, ఓల్డ్ సినిమా ఒకటి ఉంది, జగపతి బాబు హీరో అనుకుంటా, శుభలగ్నమో ఏదో. దాంట్లో ఒక కామెడీ యాక్టర్ ఉన్నాడు. అతను ఊరికే మనుషుల్ని విసిగిస్తూ ఉంటాడు కదా. మీ ఇంట్లో ఏవేసే, మీ ఇంట్లో గోడ ఉందా, గోడ మీద బల్లి ఉందా, ఆ బల్లి ఆడదా మొగదా అని అడుగుతుంటారు కదా. ఆ సీలు గుర్తుకొచ్చింది సార్. ఇక్కడ గోడ మీద బల్లి, కిటికీ అవతల ఫెర్న మొక్క, ఈ ప్రతీకలుగా తీసుకొని ఎలా ఉపయోగించాడు ఈయన, ఏ ఉద్దేశంతో ఉపయోగించాడు అనేది చాలా ఆలోచించాల్సి వచ్చింది. అదేవిధంగా మీలాంటి పెద్దల్ని సంప్రదించి నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది. అది కరెక్టో కాదో మీరు చెప్పాలి నాకు, వాస్తవం చెప్పాలంటే. అర్ధరాత్రి వేళ నక్షత్రాలు భూమికి ఏదో రహస్యం చెబుతున్నట్లుగా, అంటే దాని మీనింగ్ చెప్తున్నాను నేను, చెబుతున్నట్లుగా ఉన్న సమయంలో కవి తన గదిలో ఒంటరిగా మేల్కొని రాసుకుంటున్నారు. ఆ నిశ్శబ్దంలో తన గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది అతనికి. గోడ మీద బల్లి, కిటికీ అవతల ఫెర్న మొక్క ఆయన గమనిస్తున్నట్లున్నాయి. అంటే ఈ గోడ మీద బల్లి, కిటికీ అవతల ఫెర్న మొక్క అతను చుట్టూ ఉండేటటువంటి ఆ పరిసర వాతావరణాన్ని వివరించడానికి, ఆ నిశ్శబ్దమైనటువంటి నిశీది రాత్రిని వివరించడానికి, గోడ మీద బల్లి అంటే ఒక నిశ్శబ్దంగా ఉండేటటువంటి ఒక జంతువు, అదేవిధంగా ఫెర్న మొక్క కూడా, కిటికీ అవతలు కూడా ఉండేటటువంటి ఫెర్న మొక్క కూడా అతను గమనిస్తూ ఉందంటే అది ఒక అతన్ని ఆ వాతావరణంలో ఉండేటటువంటి నిశ్శబ్ద వాతావరణాన్ని సూచించేదానికి ఒక సూచికగా వాడినట్లు నేను అనుకుంటున్నాను. అప్పుడప్పుడు కీచురల శబ్దం ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తోంది. పాత ఇటికల గుట్టలో మెలికిలు తిరిగిన పాము బద్ధకంగా కదులుతుంది. అదే సమయంలో లేత ఎరుపు ఆవేశాన్ని ఒంటి నిండా కప్పుకొని కడుపులో వణికించే చలి కనబడకుండా ఆలోచనల మంటలు అంటించి కళ్ళ చివర నేను కాని నేను నీ వలపు దూరాన్ని ముడివేసుకుంటూ గొనుక్కుంటూ పాడుకుంటూ ఏదో రాసుకుంటున్నాను. అంటే అవతల పాత ఇటికల గుట్టలో పాము కదిలినట్లుగా అనంటే ఆ పాము కదలికలతో ఇతని ఆలోచనలు ముడిపెడుతున్నాడు. పాము కదిలినట్లుగా, ఇటికల గుట్టలో పాము కదిలినట్లుగా ఇతని మదిలో మెదిలేటటువంటి ఆలోచనలు కదులుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇంకేదన్నా మార్పు ఉంటే మీరు మళ్ళీ నాకు వివరిస్తే బాగుంటుంది. కవి ఆలోచనలు కదులుతున్నాయి. లేత ఎరుపు రంగులో ఆవేశాన్ని కప్పుకొని చలి తెలియకుండా ఆలోచనపు మంటలు రేపుతున్నాయి. అంటే అది చలికాలం వాతావరణం.
ఆ చలి పుడుతున్నప్పటికీ ఇతని మదిలో మెదిలేటటువంటి ఆలోచనపు మంటలు అతనికి కలిగేటటువంటి చలిని మర్చిపోయే విధంగా చేస్తున్నాయని అర్థం. కనురెప్పల చివరన దూరంగా ఉన్న ప్రేయసిని లేదా గతాన్ని ముడివేసుకుంటూ గొణుక్కుంటూ ఏదో రాసుకుంటున్నాడు. ఎప్పుడో ఆయన గతాన్ని ఒక్కసారి తలుచుకుంటూ ఏకాంతంగా ఆ రాత్రి వేళ ఆయనకై ఆయనే రాసుకుంటున్నాడని దాని అర్థం. నా లోపల ఎవరో చప్పున ఇటు నుంచి అటువైపు వెళ్ళిపోతూ ఆనవాలుగా వదులుతున్నారు 20 ఏళ్ల నాటి జ్ఞాపకాన్ని. నా గది అవతల ఎవరో నవ్వుని నొక్కి పట్టిన ధ్వని నీళ్ళని కలిచినట్టు, రోదసిలో చీకటిలో అంతర్హిత సంగీతం తాలూకు శృతి చుట్టుకొన్నట్టు, మంచు మసక వెన్నెల కలసిన శీతాకాలపు రాత్రి గుండెల మీద మరకలా పడుతుంది నా నిట్టూర్పు ఏకాంతం మీద నా తీర్పు. అంటే అతని మనసులో ఎవరో గతకాలపు స్మృతి, గతకాలపు జ్ఞాపకం, ఆ వ్యక్తి అతని ప్రేయసి కావచ్చు, లేదా అతని యవ్వనంలో కలిగినటువంటి కొన్ని జ్ఞాపకాలు కావచ్చు. అవన్నీ అతనికి అటు నుండి ఇటు వేగంగా వెళ్తున్నట్లు కవి భావిస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా బయట ఎవరో నవ్వుని అదిమి పెట్టినట్లు చీకటిలో సంగీతం వినిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. మంచు వెన్నెల కలిసిన ఆ రాత్రిలో కవి నిట్టూర్పు ఒంటరితనం మీద ఒక మరకలా పడింది. ఎందుకు రాస్తున్నావంటే ఏం చెప్పను, ఎవరికి చెప్పనిప్పుడు? గోడ మీద బల్లి విసుగ్గా వెళ్ళిపోయింది, ఫెర్ను మొక్క నిద్రపోతుంది, ఆకాశం నక్షత్రాల్ని జార విడిచి అంత ఎత్తుకు ఎగిరిపోయింది. నా చుట్టూ ఉన్న తెరలు జారిపోయాయి, నాకు నిజంగా మెలకువ వచ్చింది. కిటికీలోంచి శిశిరొత్తు క్షీణ చంద్రరేఖ గిలగిల్లాడినట్టు కనిపించింది. ఎందుకు రాస్తున్నావని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని కవి తనకు తానే ప్రశ్నించుకుంటున్నాడు. చివరికి ఆ గంభీరమైనటువంటి మూడ్ అతనికి చెదిరిపోయింది. చెదిరిపోవడం అంటే అక్కడ ఉన్నటువంటి నిశ్శబ్ద వాతావరణం చెదిరిపోయింది. బల్లి తనకు తానుగా వెళ్ళిపోయింది, ఫెర్ను మొక్క నిద్రపోయింది, ఆకాశం నక్షత్రాలన్నింటినీ భూమి మీద జారవేసినట్లు ఆ కవికి నిజంగా మెలకువ వస్తుంది. కవికి నిజంగా మెలకువ వస్తుందంటే అతను ఎక్కడో ట్రాన్స్లో ఉన్నాడు. అతను ట్రాన్స్లో ఉన్నటువంటి వ్యక్తి వాస్తవంలోకి వస్తున్నాడు. ఇక్కడ వాస్తవంలోకి వస్తున్నాడు. కిటికీలోంచి చూస్తే క్షీణించినటువంటి చంద్రరేఖ ఆకాశంలో గిలగిల్ల కొట్టుకున్నట్లుగా అతను అనిపిస్తూ ఉంది. గిలగిలా కొట్టుకుంటున్నాడంటే ఒక అనుభూతిలోంచి బయటకు వచ్చేసాడు. అతను బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని చూస్తే ఆ అనుభూతిలో ఉండేటటువంటి వాతావరణం అతనికి కనపడలేదని దాని అర్థం. చంద్రరేఖ అక్కడ గిలగిలా కొట్టుకుంటుంది అని అంటే. ఇకపోతే ఇది దాని యొక్క అర్థ వివరణ. సమీక్ష విషయానికి వస్తే సార్, ఈ కవిత తిలక్ గారి అనుభూతివాదానికి ఒక గొప్ప ఉదాహరణ. నేను అంటే కవి సాధారణ స్థితిలో ఉండే మనిషి కాదు. కవిత్వం రాసే సమయంలో అతను లౌకిక ప్రపంచానికి అతీతుడు. అంటే ఈ ప్రపంచంలో లేడతను, ఎక్కడో ఉన్నాడు, ఏదో అనుభూతిలో ఉన్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. అతని లోకం అతనిదిగా ఉంది. తిలక్ ఇందులో వాడిన ప్రతీకలు చాలా సహజంగా ఉంటాయి. అవి బల్లి, ఫెర్ను మొక్క, ఇవి నిశ్శబ్దానికి సాక్ష్యాలు. అంటే నిశ్శబ్దానికి సాక్ష్యాలని నేను అనుకుంటున్నాను. మొదట ఇవి కవిని గమనిస్తున్నట్లుగా చెప్పి చివరిలో కవి ట్రాన్స్ నుండి బయటికి రాగానే అవి నిద్రపోవడం లేదా వెళ్ళిపోవడం చూపించి ఆ భావోద్వేగ స్థితి ముగిసిపోయిందని అద్భుతంగా చెప్పాడు ఆయన. అదేవిధంగా 20 ఏళ్ల నాటి జ్ఞాపకం, ఇది కవిలోని జ్ఞాపకం. బహుశా అతని యొక్క ప్రేమ వైఫల్యం కావచ్చు, లేదా యవ్వనపు స్మృతులను సూచించేది కావచ్చు. కవిత చివరిలో చంద్రుడిని అలా వర్ణించడం కవి మానసిక విషాదానికి, అశాంతికి అద్దం పడుతుంది. అంటే గిలగిల్లాడే చంద్రరేఖ అన్నాడు కదా, అది ఆ కవి యొక్క మానసిక అశాంతికి లేదా ఆ మానసిక విషాదానికి అద్దం పట్టేటట్లుగా ఉందని చెప్తున్నారు. ఇది వచన కవిత అయినప్పటికీ ఇందులో ఒక లయ ఉంది. సాహిత్యపు వివాదాలు తెలియవు అని చెప్పడం ద్వారా తాను ఏ వర్గానికి చెందనని, ఏ వర్గం అంటే ఇక్కడ అభ్యుదయవాదం కానీ భావకవిత్వానికి కానీ దేనికి చెందకుండా
తనది అనుభూతి కవిత్వం అని చెప్తున్నాడు ఇతను. తనది అనుభూతి కవిత్వాన్ని పరోక్షంగా ప్రకటించుకుంటున్నాడు. ఇది కేవలం పదాల కూర్పు కాదు, ఒక రాత్రి వేళ కవి మనసులో జరిగే సంఘర్షణ, ఏకాంతం మరియు సృజనాత్మకతకు సంబంధించిన ఒక సైకలాజికల్ పోర్ట్రైట్. తిలక్ కవిత్వంలోని ఆర్ద్రత, సున్నితత్వం ఈ కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది నాకు తెలిసిన సమీక్ష సార్. ఇందులో మీరు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్.